హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ మీరు మాత్రం ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కానీ, తర్వాత ఇక్కడ 10th అండ్ ఐటీఐ పాస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10th అండ్ 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్నా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుండి అబోవ్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ అప్లై లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఆ యొక్క నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు, తర్వాత పొజిషన్, తర్వాత పబ్లిష్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ అప్లై లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు అంటే ఇక్కడ మీకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ చూసుకొని ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో ఇక్కడ వేకెన్సీ అనేది ఇక్కడైతే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కర్నూలు, కృష్ణా అని, తిరుపతి అని, విశాఖపట్నం, వైఎస్ఆర్ అని, విజయనగరం అని ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన తర్వాత ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీరు 18 years అబోవ్ ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు అన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఏ స్టేట్ నుండి మీరు బిలాంగ్ చేస్తారో సో మీ యొక్క స్టేట్ ఇక్కడైతే చూసుకొని దాని ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 30 November అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత నాకు వచ్చేసి ఇక్కడైతే తెలంగాణలో ఇక్కడ ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, తర్వాత మహబూబ్నగర్, మెదక్ ఈ విధంగా అయితే వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా అనేది మీకు స్టేట్ సంబంధించిన వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నౌ ఆప్షన్ ఉంది కదా, సో మీరు దీని మీద క్లిక్ చేసేయండి ఎలిజిబుల్ ఉంటే. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్టార్ మార్క్ అనేది మెండటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్, సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్, సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ అయితే అడుగురు, బట్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే రెసిడెన్స్, సో మీ యొక్క రెసిడెన్స్ సంబంధించిన స్టేట్ని ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసిడెన్స్ ఆఫ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇంకోసారి దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత అప్లోడ్ యువర్ రెజ్యూమ్, సో మీకు సంబంధించిన రెజ్యూమ్ ఉంటుంది కదా, సో వర్క్ మీ యొక్క క్వాలిఫికేషన్, సో ఏమైనా ఎక్స్పీరియన్స్ సంబంధించింది అదైతే ఇక్కడ రెజ్యూమ్ ఉంటే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి ఇక్కడైతే. సో ఒకవేళ లేకపోతే ఇక్కడ మీకు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఏ విధంగా మనం పొందాలో ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఎన్ఎస్సి వెల్కమ్ టు ఆధార్ అయితే ఈ విధంగా అయితే వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ క్రియేట్ న్యూ అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ న్యూ యూజర్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్, సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీరు ఇక్కడైతే ఎంఎక్స్ ఫైల్లో ఇక్కడైతే టైప్లో ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత దాంతోపాటు మనకు షేర్ కోడ్ అనేది ఉంటుంది. సో అదైతే ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాచ్ అయితే అయిపోతుంది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ లింక్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్ వచ్చేసి సో ఇక్కడైతే మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ చూపెడతాను. సో ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్, తర్వాత రిజిస్టర్ అయితే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఓటీపీ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఆధార్లో 3 months అనేది వెరిఫికేషన్ అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 18 years అనేది ఆధార్ కార్డులో ఉన్నట్టు ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే కాపీ ఆధార్ డౌన్లోడ్ ఇక్కడ మార్చుతో సంబంధించిన అనేది ఇక్కడైతే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆధార్ పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ ఎక్స్ఎంఎల్ ఫైల్ అండ్ షేర్ కోడ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇక్కడైతే మనకు లింక్ అనేది ఇచ్చారు. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే వస్తుంది.
సో ఇక్కడ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి మీరు. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్‌లో మనకు పేపర్‌లెస్ అండ్ ఇక్కడ దీనికి సంబంధించినయి అంటే ఇక్కడ పేపర్‌లెస్ అండ్ షేర్ కోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్‌గా అనేది అక్కడ నుండి అయితే డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు అప్‌లోడ్ అయితే చేయాలి. సో ఆ యొక్క అది షేర్ కోడ్ వచ్చేసిన తర్వాత దీంట్లో అయితే మీరు ఇక్కడ మనకు యూజర్ క్రియేట్ చేసుకున్నాం కదా! సో ఈ యొక్క ఫైల్‌ను అండ్ ఇక్కడ షేర్ కోడ్ వస్తుంది కదా! అదైతే ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అక్కడ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. తర్వాత షేర్ కోడ్ అనేది అక్కడ నుండి అయితే మనకు దొరుకుతుంది. ఆ యొక్క అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందంటే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూపెడుతున్న సింపుల్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ విధంగా సర్టిఫికేట్ తర్వాత ఇక్కడ నేమ్ వస్తుంది. తర్వాత హ్యాస్ సక్సెస్‌ఫుల్ పాస్డ్ ద అని వస్తుంది. తర్వాత యువర్ లెవెల్ వచ్చేసి ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్ తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్ సెకండరీ లాంగ్వేజ్ తర్వాత ఈఏ కోడ్ తర్వాత రిజిస్టర్ కోడ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సర్టిఫికేట్ అనేది. ఈ యొక్క సర్టిఫికేట్ మీకు వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడైతే అప్‌లోడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా! సో దీంట్లో అయితే అప్‌లోడ్ చేయండి. సో ఇక్కడ అప్‌లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1024 కేబీస్‌లో అనేది ఉండాలి. సో ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్‌లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క పేమెంట్ అయితే అక్కడ నుండి చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ అయితే చదువుకోండి. కంపల్సరీ అయితే మనం ఇక్కడైతే లాగిన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఇక్కడ నుండి అయితే మీరు పొందవచ్చు. సో ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి ఇక్కడైతే 470 ఫీజు అనేది ఇక్కడ టెస్ట్ ఫీజు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పూర్తి సమాచారం డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఉండాలో ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు సంబంధించినది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మనకు ఇక్కడైతే మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఫైల్ అనేది ఇక్కడ మనం చేసుకోవాలి కాబట్టి సింపుల్ ఫైల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క ఫైల్ అనేది మీరు ఇక్కడైతే అప్‌లోడ్ చేయండి. ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే మనకు ఫీజు అనేది ఉంటుంది. ఆ యొక్క ఫీజు అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఫామ్ అయితే పూర్తిగా అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో అండ్ మీరు షేర్ కోడ్ మీకు రాకపోతే ఇక్కడ నాకు కామెంట్స్‌లో కామెంట్ ఇవ్వండి. ఏ విధంగా షేర్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకైతే నేను వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీరు కామెంట్ ఇస్తేనే. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఆధార్ సూపర్వైజర్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.